వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే, ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెస్ట్ బెంగాల్‌లో పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో మమతా బెనర్జీపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆమె ఫెయిల్యూర్స్ గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో మమతా బెనర్జీ ఆయన్ను ఎదుర్కోలేక తాజాగా ప్రజల ముందు మేము ఊరుకున్నంత వరకు ఊరుకుంటాం. మా ఇన్నోసెన్స్‌ను మీరు పరీక్ష చేయవద్దు. ఎప్పుడూ కూడా వెస్ట్ బెంగాలీలు ఎవరిపైన దాడి చేయలేదు. కానీ మీరు గనక ఏదైనా ఎక్కువగా చేస్తే ఖచ్చితంగా అమిత్ షానైనా కూడా మేము అస్సలు చూడం. మీరు ఏదైతే హోటల్‌లో ఉంటారో ఆ హోటల్ నుంచి బయటకు అడుగు పెట్టకుండా సైతం మేము అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నాం అనే విధంగా మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చూసుకుంటే మమతా బెనర్జీకి అమిత్ షా అంటే ఎంత భయం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ ఒక రాజకీయ నాయకుడిని రాజకీయంగానే ఎదుర్కోవాలే తప్ప ఈ విధంగా బెదిరింపులతో ఎదుర్కోవాలని చూస్తే ఖచ్చితంగా అది ఆ నాయకుల్లో ఉన్న భయాన్ని ప్రస్ఫుటంగా కనిపించేలా చేస్తుంది అని మాత్రం మమతా బెనర్జీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.